తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే. సార్, సాధారణంగా బీపీ ఉన్న వాళ్ళలో అసలు లక్షణాలు అనేవి పసిగట్టడం అనేది కొంచెం కష్టతరం అంటూ ఉంటారు. ఎందుకనంటే అందులో ఒక 2 మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటాయి. బాగా హై అయిపోయినప్పుడు తల తిప్పినట్టు ఉండడం, సో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. నిజంగా వీటి యొక్క లక్షణాలు తెలుసుకోవాలి అని అంటే ఇవి ఎన్ని టైప్స్గా ఉంటాయి, వీటి సిమ్టమ్స్ ఏంటివి సార్? అంటే బీపీ అనేది జనరల్గా సైలెంట్ కిల్లర్ అని కూడా అంటాం దాన్ని. సో 80% సిమ్టమ్స్ ఏమి ఉండవు. 80% అంటే ఇనీషియల్ స్టేజ్లో బీపీ అనేది ఒక అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అంటాము. సో లెవెల్ 1 అనేది అంటే జస్ట్ +10 అనమాట. అంటే ఇప్పుడు 120/80 అనేది క్యాజువల్ న్యాచురల్. సో ఒక 10+ అంటే 130/80, 85, 90 మ్యాక్సిమం. సో ఇంతవరకు ఏంటంటే ఏమనిపించదు, మనకి సిమ్టమ్స్ ఏమి ఉండవు జనరల్గా. సో చాలామంది అంటే దాని పట్టించుకోరు అసలు. సో సిమ్టమ్స్ ఎప్పుడు వస్తాయంటే అట్లీస్ట్ అది సెకండ్ లెవెల్ అంటే 140/90 ఎబో రావడం, డయాస్టోలిక్, సిస్టోలిక్ 140 ఆ రేంజ్లో వచ్చి ఉన్నప్పుడు కూడా మైల్డ్గా వస్తాయి. మైల్డ్గా అంటే ఒక్కోసారి కళ్ళు తిరగడం కానీ, లేదంటే తల దిమ్ముగా ఉండడం, తల బరువుగా కానీ, కంజెషన్ అంటాం. అంటే బ్లడ్ అనేది మనకు తలలో వచ్చి దిమ్ముగా, డ్రౌజీగా, ఒక్కోసారి కళ్ళ డిజీనెస్ అంటే మత్తుగా ఉండి కళ్ళు తిరిగినట్లుగా, అండ్ సమ్ టైమ్స్ లైట్గా చెస్ట్లో కూడా అనీజీగా ఉండి పట్టేసినట్లుగా, లేదంటే కొద్దిగా పెయిన్ లాగా. సో ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. అండ్ కొంతమంది ఏంటంటే యూరిన్కి కూడా ఓవర్గా పాస్ చేయడం, లేదంటే రెగ్యులర్ కంటే కూడా తక్కువ పాస్ చేయడం జరుగుతుంది. సో అలాంటిది కూడా కొన్ని మనకు అంటే పాస్ చేసేటప్పుడు కూడా కొద్ది దడలాగా అనిపించినట్లు కొద్దిగా, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి మైల్డ్గా. సో ఇది సెకండ్ లెవెల్లో. థర్డ్ లెవెల్ అంటే ఎప్పుడైతే బీపీ అనేది హై వెళ్ళిపోతుందో, అంటే 150, 160 కొంతమందికి, అండ్ ఇది 100 ఎబో డయాస్టోలిక్. సో అలాంటప్పుడు ఈ సిమ్టమ్స్, సేమ్ సిమ్టమ్స్ అంటే డిజీనెస్ కానీ, డ్రౌజీగా ఉండడం, చెస్ట్ పట్టేసినట్లుగా పెయిన్ రావడం, కళ్ళు తిరిగినట్లుగా ఉండడం, ఒక్కోసారి వామిటింగ్ రావడము, ఇలాంటివి అవుతుంటాయి. తలనొప్పి, సివియర్గా తలనొప్పి రావడం, నిద్ర పట్టకపోవడం, గాబర దడగా అలాగా. సో ఇది ఓన్లీ ఏంటంటే హై బీపీ ఉన్నప్పుడే ఈ కండిషన్స్ వస్తాయి. సో అందుకనే బీపీ అనేది మామూలుగా ఒక ఏజ్ ప్రకారం 40, 45, ఇంతకుముందు అయితే 50, 55 తర్వాతనే ఈ బీపీ అనేది కనబడేది. అది కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, హెరిడిటరీ టెండెన్సీ ఉన్న వాళ్ళలోనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండేది. బట్ నవేడేస్ 30 దాటింది అంటేనే, అంటే పర్టికులర్గా హెరిడిటరీ టెండెన్సీ ఉన్నవాళ్ళు, ఒబేస్గా ఉన్నవాళ్ళు బాగా, అండ్ డైట్ అనేది ఏదైతే కొద్దిగా బయట ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు, స్మోకింగ్, ఆల్కహాల్ బాగా ఉన్నవాళ్ళు, అండ్ జాబ్లో కొంతమందికి ఏదంటే బాగా టెన్షన్ జాబ్స్ ఉంటాయి, స్ట్రెస్, మొత్తం మెంటల్గా వర్క్ చేసే పని ఉంటుంది, ఫిజికల్గా ఏమి ఉండదు వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళకి ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే జనరల్గా 30, 35 దాటిన తర్వాత లేకున్నా కూడా బీపీ అనేది అట్లీస్ట్ ఒక 6 monthsకి ఒకసారి, అట్లీస్ట్ అంటే 1 yearకి ఒకసారి అయినా, తర్వాత 40 దాటిన వాళ్ళు 6 monthsకి ఒకసారి అయినా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే సిమ్టమ్స్ తెలియదు కాబట్టి. సిమ్టమ్స్ వస్తున్నాయి అనేది ఎప్పుడంటే అడ్వాన్స్ స్టేజ్. సో అడ్వాన్స్ స్టేజ్లో ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అంటే దాని ఎఫెక్ట్స్ హై బీపీ వలన ఏమేమి అవుతాయి అంటే, ఇప్పుడు కిడ్నీ మీద ఎఫెక్ట్ రావచ్చు, నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు, ఐస్ దెబ్బతినవచ్చు, ఇట్లా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అందుకనే ఓవర్గా అయ్యేంత వరకు వెయిట్ చేయకూడదు అనమాట. అంటే సార్, ఈ బీపీకి ఆల్మోస్ట్ చాలా వరకు కూడా టాబ్లెట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. అది వేసుకోకపోతే చక్కెర వచ్చినట్టు అయినట్టు, లేదనంటే సో విపరీతంగా ఒక యాంగ్జైటీ టైప్ కూడా వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజంగానే బీపీకి టాబ్లెట్ మనం కంటిన్యూగా యూజ్ చేయాలి అంటారా? యూజ్ చేయాలి అంటే ఒకసారి ఆల్రెడీ మనం అలవాటైంది బాడీకి, ఇంకా బీపీకి మనం ట్యాబ్లెట్ వేసుకుంటేనే అది కంట్రోల్ అవుతుంది అనే స్టేజ్కి వచ్చినప్పుడు కంపల్సరీ వాడాల్సి వస్తుంది. లేదంటే తలనొప్పి రావడం, ఇంకా కోపం రావడం కానీ, ఇంకా టెన్షన్ ఎక్కువైపోవడము, హెవీగా అయిపోయి కళ్ళు తిరగడం, ఇట్లాంటివి. అండ్ కొంతమంది ఏంటంటే తెలియక, అంటే కొంచెం మైండ్ వాళ్ళు మర్చిపోయి డబల్ డోస్ వేసుకోవడం అట్లా జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఏంటంటే లో అయిపోతుంది. లో అవ్వడం కూడా డేంజర్. యాక్చువల్గా హై బీపీ మరీ హై అంటే డేంజర్, లేదంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. కొద్దిగా పెరిగినా అంటే 140 దాకా ఉంటే కూడా పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు. బట్ లో అయిందంటేనే ఇంకా డేంజర్. అంటే దానివల్ల కళ్ళు తిరగడము, పడిపోవడము, అండ్ నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోవడం, ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి.
ఈవెన్ లో షుగర్ కూడా డేంజర్. జనరల్గా హై షుగర్ అయినా పర్లేదు. ఈ లో ఏ టైప్ ఆఫ్ విధంగా ఉంటుంది అనుకోవచ్చు సార్? అంటే అదే ఏ మెయిన్గా అంటే లో కండిషన్ అయినప్పుడు ఎక్కువ శాతం? కళ్ళు తిరగడం ఎక్కువ అవుతుంది, మత్తుగా అయిపోవడం, ఇంకా కొంతమంది ఏదంటే ఇంకా పడిపోతారు, నిద్రపోతుంటారు. అంటే కొంతమంది తినకుండా ఉంటారు కదా సార్, ఆ కండిషన్ లో అవుతుంది అంటారా? ఇప్పుడు మనకి తిననప్పుడు తినకుండా టాబ్లెట్ వాడితే, ఓకే. తినకుండా ఉంటే అంత ఏం ఉండదు, మరి దానికి మళ్ళీ టాబ్లెట్ వాడితే ఆల్రెడీ డౌన్ అయి ఉంటుంది, ఫుడ్ కూడా తినలేదు. సో ఆ టైం లేదంటే లో అయిపోతుంది. సో ఇది చాలా డేంజర్. సో అందుకని ఇలా లో బీపీ అండ్ లో షుగర్ కూడా, అంటే హైపోగ్లైసీమియా అంటాం. అలాంటి చాలామంది కళ్ళు తిరిగి పడిపోవడము, ఇంకా వీక్ అయిపోవడం, బాడీ అంతా చల్లబడిపోవడం, ఈ హైపోగ్లైసీమియాలు అవుతాయి. సో అందుకని ఎప్పుడు కూడా బ్యాలెన్స్గా చూసుకోవాలి. మనం తీసుకునే ఫుడ్ ప్రకారం మనం వేసుకునే టాబ్లెట్ ఎంత కొద్దిగా ఎక్కువనా పర్లేదు, బట్ లో కాకుండా చూసుకోవాలి. అండ్ వీలైనంత వరకు ఏంటంటే ఎందుకు వచ్చింది రీజన్, బీపీ కూడా అంటే బీపీ వచ్చింది ఇంకా మనకు తప్పదు అని చాలామంది అలా ఆ ట్యాబ్లెట్ వాడుతూనే ఉంటారు, వాళ్ళు చేస్తుంటారు. బట్ అలా కాకుండా దాని రీజన్ ఏంటి? ఓకే, ఇప్పుడు హెరిడిటరీ ఉంది, హెరిడిటరీ ఉన్నా కూడా మనం తీసుకునే లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ మనం తీసుకునే డైట్, ఫుడ్ అండ్ మన యాక్టివిటీ ఏదైతే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఒబేసిటీ అండ్ ఈ స్ట్రెస్ రిలేటెడ్ జాబ్స్. చాలామంది ఏంటంటే జాబ్ ఏదైతే స్ట్రెస్ ఉంటుందో అది అలాగే ఇంటికి దగ్గర కూడా క్యారీ చేస్తారు. ఇంట్లో కూడా మళ్ళీ ల్యాప్టాప్ పెట్టుకొని చేయడం, లేదంటే వాళ్ళు అదే ఆలోచించడం, టెన్షన్ పడడం, ఫోన్లో అరవడం, ఇంకేవో చేస్తూ ఉంటారు. సో దీనివల్ల అది సో ఈ బీపీ ఆల్రెడీ వచ్చింది, హై వెళ్ళిపోతుంది అని అన్నప్పుడు దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి? డైట్, ఫిజికల్ యాక్టివిటీ, అట్మాస్ఫియర్, జాబ్ కూడా వీలైతే దాన్ని చేంజ్ చేసి ఆ స్ట్రెస్ లేని జాబ్ చూసుకోవడం, ఇట్లాంటివి కొన్ని మెయింటైన్ చేయాలి. అప్పుడు ఈ ట్యాబ్లెట్స్ కూడా మనకు ఎక్కువ అవసరం ఉండదు, ప్లస్ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. ఫర్దర్ ఫ్యూచర్లో కూడా చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కదా సార్, ఇది ఒకవేళ ఇదే కంటిన్యూ అవుతూ ఉంది అంటే? ఇప్పుడు అంటే హై బీపీ కొంతమందికి, ఇప్పుడు చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్ కేసెస్ కానీ, సీకేడీ అంటాం, క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో ఇలాంటి వాటిలో మెయిన్ ఫస్ట్ రీజన్ ఏంటంటే హై బీపీ. అంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేసి 180, 200 అట్లా కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. సో అలాంటిది డైరెక్ట్గా అది కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది, క్రియేటిన్ పెరిగిపోతుంది కిడ్నీలో. సో వీళ్ళు ఏంటంటే కిడ్నీ క్రియేటిన్ పెరిగి కాళ్ళ వాపులు వచ్చి అలాంటప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే క్రియేటిన్ పెరుగుతుంది, వాళ్ళు బీపీ చూస్తే అన్కంట్రోలబుల్ ఉంటుంది, వెరీ హైలో. సో అందుకని బీపీ, షుగర్ ఈ రెండు కూడా మానిటర్ చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. అటు ఇటు కొద్దిగా బ్యాలెన్స్ ఓకే, బట్ వెరీ హై వెళ్ళకుండా చూసుకోవాలి. సో దానికి ఏంటంటే డైట్ పర్టికులర్గా ఈ సాల్ట్, అంటే బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే వీలైనంత సాల్ట్ తగ్గియాలి. చాలామంది అంటే సాల్ట్ తక్కువ తింటారు, కానీ ఇవి మన లేస్ ఉంటాయి ఎక్కువ, అంటే మన చిప్స్. సో అలాంటి చిప్స్ అస్సలు తినకూడదు బయటికి. సో దాంట్లో చాలా హై లెవెల్లో ఉంటాయి ఈ సాల్ట్, సోడియం ఏదైతే అంటారో అలాంటివి మానేయాలి. అండ్ ఈ బేకరీ ఐటమ్స్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్ కూడా, కూల్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో షుగరు ఇవన్నీ కూడా మనకి బీపీకి, డయాబెటీస్కి మంచిది కాదు. సో వీలైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్ బంద్ చేసి రా వెజిటబుల్స్, అంటే ఒక టైం మార్నింగ్ కానీ నైట్ కానీ ఓన్లీ సలాడ్స్, దాంట్లో సాల్ట్ లేకుండా, ఆయిల్ కూడా ఏం లేకుండా ఈ సలాడ్స్ ఎక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం. ఆ ఫ్రూట్స్లో కూడా ఏంటంటే కొద్దిగా వాటర్ కాంటెంట్, అంటే ఇప్పుడు వాటర్ మెలన్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. సో ఇవి మానిటరింగ్ చేయగలిగితే దానికి పెద్దగా టెన్షన్ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్.